నేను గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పేది ఏంటి అంటే, ఈ పోరాటంలో కలిసి వచ్చే ప్రతి చిన్న వారిని కూడా కలుపుకొని పోండి. సిపిఐని కలుపుకోండి, సిపిఎంని కలుపుకోండి, ఇంకొకరిని కలుపుకోండి. ఎందుకు అంటే ఇక్కడ ప్రతి వాయిస్ కూడా ఒక వాయిస్కి ఒక స్ట్రాంగ్నెస్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు అన్న గడ్డి పరకలు, ఒక ఏనుగుని, మదమెక్కిన ఏనుగుని బంధించాలి అంటే గడ్డి పరకలన్నీ ఒకటి కావాలి. ఇట్స్ నాట్ లైక్ దాట్ ఒకలాగా లాగా ప్రజాస్వామ్యంలో లేదు. సో కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం గెలుస్తాం, అందులో ఎటువంటి డౌటే లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు మాకు అధికారం ఉంది, 164 సీట్లు ఉన్నాయి. నిన్న సర్వే చేయించుకుంటే 70 మంది ఎగిసిపోయారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే నాకు తెలిసి 50 సీట్లు కూడా దాటవు కూటమి ప్రభుత్వానికి. 50 సీట్లు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే. అంత ప్యాథటిక్గా ఉంది గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వ పరిపాలన. దేనో వాళ్ళకి తెలుసు. వైఎస్ఆర్సిపి గవర్నమెంటు మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఈ ప్రైవేటీకరణ మీద చేసినటువంటి పోరాటం అన్ని వర్గాల ప్రజలని ఆకర్షించింది, అన్ని వర్గాల ప్రజలు ఆలోచింపజేసింది. కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది. అట్ ది సేమ్ టైం మాలాంటి వ్యక్తులకు కూడా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసేదానికి ఒక మంచి అంశం దొరికింది, ప్రజల తరపున పోరాటం చేసే అంశం దొరికింది. సో ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి పాలకపక్షం మీద ఫైట్ చేసేటువంటి ఒక సువర్ణ అవకాశం. ఈరోజు హైకోర్టు డిస్మిస్ చేయొచ్చు, డబ్బులు లేవు కదా అని. సుప్రీంకోర్టు ఎక్కడికి పోదు. పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో పెడుతున్నారని నేను హైకోర్టులో పిల్లేశాను. వాట్ ఈజ్ రాంగ్ అని. వాట్ ఈజ్ రాంగ్? తప్పు పెడితే తప్పేందన్నారు. తప్పేం లేదండి. రేపొద్దున నాకు పోస్టింగ్ ఇప్పించాడని ఒక కలెక్టర్ గారు దేవాంశ్ ఫోటో వెనక పెట్టుకున్నాడు. దేవాంశ్ ఫోటో వెనక పెట్టుకుని యువతల పక్క భువనేశ్వరి ఫోటో పెట్టుకున్నారు. యాక్సెప్ట్ చేస్తారా ఏంటి అన్నా నేను. ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఒక ప్రయారిటీ ఉంటుంది, ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఒక శాంటిటీ ఉంటుంది. ఎవడు ఫోటో పెడితే వాళ్ళ ఫోటో పెట్టడానికి లేదండి. హీఈస్ ఓన్లీ అ మినిస్టర్. కాన్స్టిట్యూషన్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే పదమే లేదండి. సో ఈజ్ పోర్ట్రేట్ కెనాట్ బి డిస్ప్లేడ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్. దానికి ఒక శాంటిటీ ఉంది. నో ఇట్ ఈస్ అ పొలిటికల్ లిటిగేషన్, డిస్మిస్ చేశాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళినా బహుశా నెక్స్ట్ వీక్ ఇది అడ్మిట్ అయ్యి పవన్ కళ్యాణ్కి నోటీసులు వస్తాయి ఖచ్చితంగా. నేను ఇక్కడ హైకోర్టు అడ్మిట్ చేస్తే ఆంధ్ర వాళ్ళకే తెలిసేది. ఇప్పుడు ఈ మహానుభావుడు ఫోటో ఇక్కడ పెట్టారని దేశం మొత్తం తెలుస్తుంది రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత. ఇట్ విల్ సర్టన్లీ సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఒక ప్రభుత్వం నడిపే విధానంలో ప్రజల భాగస్వామ్యం లేకపోతే, ప్రజల కోసం ఈరోజు ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తున్నాము అని అంటే, నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. ఎప్పటికీ అంటే మీరు చాలా క్లోజ్గా వెళ్ళరు కాబట్టి, క్లోజ్గా నేను వెళతాను కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా నాకు తెలిసి ఎస్పీపీబీ కమిటీ అని ఒకటి ఉంటుందండి. అంటే ఎవరైనా వెళ్ళి మేము బిజినెస్ చేస్తాము, మాకు ఒక 10 ఎకరాల భూమి ఇవ్వండి అని కమిటీకి లెటర్ పెడితే, దీనికి చైర్మన్ ఏమో చంద్రబాబు నాయుడు గారు, వైస్ చైర్మన్ ఏమో పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటి వరకు ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు పెట్టడానికి ఇచ్చినటువంటి భూములు 55,000 ఎకరాలు. 55,000 ఎకరాలు రమారమి. ఈ 55,000 ఎకరాలు నాకు తెలిసినంత వరకు 4 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి దాని వాల్యూ. ఎలా ఇచ్చారో తెలుసా? నేను వెళ్ళా, సార్ నేను ఇక్కడ ఒక ఏలూరులో ఒక చిన్న క్యాప్లు తయారు చేసే కంపెనీ ఒకటి పెడదాం అనుకుంటున్నా అని ఒక డిపిఆర్ ఇచ్చా. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు. అవునా, ఎన్ని ఎకరాలు కావాలి? ఒక 50 ఎకరాలు కావాలి సార్. ఎక్కడ కావాలి? పలానా చోట కావాలి సార్. ఎకరం అక్కడ ₹1 కోటి ఉంది. 50 ఎకరాలంటే 50 కోట్లు.
సో మీకు 50 లక్షలకి ఇస్తాం. అలాగే సార్, 50 లక్షలకి ఇచ్చేసేయండి, మీ వాటా మీకు, మా వాటా నాకు. టక్కా టక్కా తీసుకోవటం. జడా శ్రావణ్ కుమార్ ఒక కంపెనీ పెట్టాడు, 1000 రూపాయలతో రిజిస్టర్ చేసుకొని. ఇతను ఇక్కడ ఏలూరు దగ్గర ఒక క్యాప్ల ఫ్యాక్టరీ పెడతానన్నాడు. ఆ క్యాప్ల ఫ్యాక్టరీకి 1000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తా అన్నాడు. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా అన్నాడు. ఆయన 100 ఎకరాలు అడిగాడు, 50 ఎకరాలు అడిగాడు. 50 ఎకరాలకు గాను ఎకరం ₹1,00,000 చొప్పున కన్సెషన్ రేట్లు ఇచ్చేస్తాను, 50 ఎకరాలకు జీవో ఇచ్చేసేయటం. ఈ కంపెనీ పెడతాడో లేదో ఎవరికి తెలియదు. రేపొద్దున 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాడో ఎవరికి తెలియదు. ఈ 500,000 మంది జనాభాకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడో ఎవరికి తెలియదు. ఈ 500 కోట్ల రూపాయలకి 50 కోట్ల రూపాయలు ల్యాండ్ తీసుకుని వెళ్ళిపోయి బ్యాంకులో తాకట్టు పెట్టి 25 కోట్లు లోన్ తెచ్చుకుంటాడు. 80% లోన్ ఇస్తారు. ఈ 25 కోట్లు 20-30 కోట్ల లోన్ తీసుకొని తుర్రుమని పడతాడు. ఖర్చు పెట్టింది ఎంత? 50 లక్షలు. వచ్చింది ఎంత? 25 కోట్లు. రేపొద్దున ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టకపోతే, బ్యాంకుకి లోన్ కట్టకపోతే బ్యాంక్ కూడా ఏం చేస్తాడు? వచ్చి ప్రభుత్వ భూమిని ఏలం వేసుకొని ఆ బ్యాంకు కింద జమ వేసుకుంటాడు. ఇది ఒక పెద్ద తర్వాత ఏమవుతావు అని చెప్పేసి సహజంగా అడిగామనుకో, వాడు చెప్పే ఫస్ట్ మాట డాక్టర్ అవుతానంట. ఈ మధ్య కొద్దిగా పిల్లలు ఐడియాలజీ పెరిగి కలెక్టర్ అవుతాను. ఫస్ట్ మన చిన్నతనంలో మా జనరేషన్లో మేము అనే మాట ఫస్ట్ డాక్టర్ అవుతాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పీపీపీ విధానంలో ఏం జరుగుతుందో మీకు చెప్తా. మా పాప నీట్ రాసింది, అంటే ఇంటర్మీడియట్ తర్వాత నీట్ అంటారు దాన్ని, క్వాలిఫికేషన్. వీళ్ళ పాప కూడా నీట్ రాసింది. మా పాపకేమో 1,00,000 ర్యాంక్ వచ్చింది, వీళ్ళ పాపకేమో 1000 ర్యాంక్ వచ్చింది. సహజంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉంటే వీళ్ళ పాపకి ఫ్రీ సీట్ వస్తుంది, 12 లక్షల రూపాయలు ఫీజు కడితే సీట్ వస్తుంది. ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోకి రావటం వల్ల ఏమవుతుంది అంటే 17 కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ఉంటే గవర్నమెంట్ కాలేజీలో 100కి 100% కన్వీనరే ఫిల్ చేస్తాడు. అంటే ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి 100 సీట్లు. అంటే 200 సీట్లు ఉంటే 200 సీట్లు ప్రభుత్వమే ఫిల్ చేస్తుంది. ఇక అక్కడ ప్రైవేట్ భాగస్వామ్యం ఏమి ఉండదు. మా పాపకి 1,00,000 సీట్ వచ్చింది, 1,00,000 ర్యాంక్ వచ్చింది. వీళ్ళ పాపకి 1000 ర్యాంక్ వచ్చింది. అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉంటే వీళ్ళ పాపకి సీట్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్ రావటం లేకపోతే 50% సీట్లు ప్రైవేట్ యాజమాన్యానికి వస్తాయి, 50% సీట్లు గవర్నమెంట్ దగ్గరే ఉంటాయి. 50% సీట్లు రావటం వల్ల ఏమైందంటే వీళ్ళ పాపకి సీట్ రాదు. నేను వెళ్ళా, శ్రావణ్ కుమార్ గారు, సార్ నాకు మా పాపకు 1,00,000 ర్యాంక్ వచ్చిందండి, సీటు కావాలండి అన్న. మాకు కేటగిరీ సిలో అమ్ముకునే అవకాశం ఉందండి సీట్లు, డబ్బులు ఎంత పెడతారు మీరు అని అడిగారు.